యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఆ నాటకాలోడు లంక దగ్గర లంకిడిలాగా ఇంటి ముందే మకం పెట్టేశాడు. ఆ పిల్లతో మాట్లాడడం కుదరలే. అట్టాగంటే ఎట్టగరా రాజుగా, నేను ఎలాగైనా సరే ఆ పిల్లతో ఒకసారి మాట్లాడాలి. అయితే ఓ పని చెయ్యి. ఏంటి? ఆ నాటకాలోడి దగ్గర నువ్వు శిష్యుడిగా చేరిపో. ఆడి దగ్గర ఆడు పద్యాలు పాడి పాడే చంపుతాడు రా. అది కాదు గురు, నువ్వు శిష్యుడిగా చేరతావా, గురుదక్షిణగా ఓ బాటిల్ ఇస్తావా, అది ఆడు చూసుకుంటాడు, నువ్వు ఈ పిల్లని చూసుకో. అదిగో ద్వారక ఆలమ్మ. పట్టుకో. అరే కేటయ్య, గాయోపాకేలంలో సీల్లాగా ఉందిరే. శ్రీకుంఠుడి కాళ్ళ మీద పడిపోయిన గైల్లో పడిపోయారా. లేవనా? కొంచెం టైం ఉంది. నువ్వు చేసిన తప్పులని నేను క్షమించాను. ఇప్పుడే ఇప్పుడు చెప్పు, నువ్వు చేసిన తప్పులేట. మరేం లేదు నరసింహ మామ. మామ మామ అంటే మహానుభావుడు అని అర్థం. మధ్యలో ఆడేవాడు. సరస్వతి కనుట్టి పడుతున్నా నువ్వే. ఇప్పుడు నాకు అర్థమైందిరా, చెప్పుకో. ఈ జీవితానికి నీ దగ్గర సంగీతం నేర్చుకుంటే చాలని వచ్చాను. గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతితో వెళ్ళకూడదు కదా, అందుకని ఇవన్నీ పట్టుకొచ్చా. ఒరే, నాకు గొప్పతనం తెలుసుకున్నవాడు నువ్వు ఒక్కడవేరా. కూసో. ఒరే కిట్టయ్య, సంగీతం అంటే సంతలో ఆవుల్ని గేదెల్ని దొంగతనం చేయడం కాదురా. సంగీతం అంటే సంగీతం. సముద్రంలో కెరటాలు ఎలాగైతే వస్తాయో సరిగం పదనసలు కూడా అలాగే వస్తాయిరా. ఒరే కిట్టయ్య, సారా కూడా సముద్రమేరా. సంగీతంలో మోటత్రం ఏంట్రా? సారాలో మోటత్రం సా. అదే, అందుకే రెండిటికి దగ్గర సంబంధం ఉందిరా. సారా సీసా చూసాక దీన్ని కొట్టేయకపోతే నా మనసు ఒప్పదు. నేను సారా కొట్టడం నా కూతురు చూసిందంటే దాని మనసు బాధపడతాడు. చూడు, అది బయటకు రాకుండా నువ్వు చూడు. నేను ఈ సారా కొట్టేసి తర్వాత పాఠం చెప్తాను. నీకేం భయలేదు బా, నేను చూసుకుంటాగా. రే, ఈ పల్లెం కూడా నాకేరా. నీకే మావా. రేపు వచ్చినప్పుడు ఇవన్నీ అమ్మేసి సారా సీసాలు తీసుకురారా, పెద్ద పాఠం చెప్తాను. తొందర ఏం లేదు మావా, నెమ్మదిగా కొట్టు. అలాగే. నిన్నంతా నువ్వు కనబడపోతే నాకు పిచ్చెక్కినట్టు అయిపోయింది తెలుసా. అబ్బాయి గారికి రాను రాను పిచ్చి ముదిరిపోతుంది అనుకుంటాను. పాలు పెరుగు అమ్మ వచ్చేసరికి పొద్దుపోయింది, అందుకే రాలేకపోయాను. సరే ఒకసారి ఉండు. ఏం లేదు, ఉండు. అమ్మయ్యా. ఏమిటి? మరేం లేదు, మా నాన్నని కాక పట్టడానికి అవన్నీ తీసుకొచ్చావు కదా, అవి కొనడానికి మొంతాడు అమ్మేసేమోనని. అదంటే నేను కొరుకుంది కాబట్టి తేలిగ్గా అమ్మేశాను. ఇది నువ్వు బహుమతి ఇచ్చింది కదా, చచ్చినా అమ్మను. వచ్చేసింది మావా. వచ్చింది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు మాకు నేల అయ్యా అయ్యా. వాసు, నువ్వేమనుకోనంటే నాదో చిన్న మాట. ఇంకా నీకాడే పని చేస్తే నా పిస్టేజ్ పూర్తిగా పోద్ది, నా దాన్నే పోతా. ఎక్కడికని పోతావురా? నేను చెప్పను. నువ్వు నాతో వస్తే నాకు చెడ్డ పేరు వస్తుంది. నేను వెళ్తున్నా. ఏటి పెద్ద తాలికెట్టి మొగుళ్ళు ఎగిరెగిరి వచ్చేస్తున్నావు? అది కాదు వదిన బుజ్జి, చిన్న బుజ్జికి నేనంటే ఎంత ప్రేమో అడిగి చూడు. దానికోసం మీ కొట్టు కోసం నేను ఎంత త్యాగం చేశాను చెప్పు చిన్న బుజ్జి. చెయ్యట్టుకున్నావంటే చేతికి వాత ఎట్టేయగలను. అమ్మ బాబాయ్, మిమ్మల్ని నమ్ముకుని ఆడికి ద్రోహం చేశాను, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి? ఆడికి ద్రోహం చేసినట్ట మాకు ఇవన్న నమ్మకం ఏంటి? అయితే నేను ఇప్పుడు ఏంటి చేయాలా? ఇదిగో ఈ చిప్పట్టుకుని అడుక్కోవాలా. పోయే వాళ్ళు నీ మొక్క పిల్లల డబ్బు లేక అది ఇంకా అక్కడే కూర్చున్నారు, వెళ్ళిపోయిన తర్వాత అడుక్కుంటారు. నన్ను ముంచింది ఈడన్నమాట.
ఇప్పటికి నీ కోళ్ళు చల్లబడ్డాయా? నన్ను క్షమించు బాసు, నన్ను క్షమించు బాసు, ఇంకెప్పుడు నిన్ను వదిలేను బాసు. నాకు తోడు నువ్వు చేసేదే ఉందిరా. ఆ అడుక్కునేదేదో ఇద్దరు ఇక్కడ కూకుని అడుక్కుందాం. మొదలెట్టు. అమ్మా ఏమిటిది? నువ్వు అన్నం తినుండు అని తీసుకొచ్చాను. నీకెలా తెలుసు? నా వల్లేగా నీ బతుకు తెరిగిపోయి పస్తుండే స్థితికొచ్చావు. ఎందుకు ఏడుస్తున్నావు? ఒక అనాథలా బతుకుతున్న నా గురించి కూడా ఒక మనిషి ముందరుకునేసరికి నువ్వు అనాథో కాదు కిష్టయ్య. నీకు తోడుగా ప్రేమ మంచితనం ఉన్నాయి. వాటి కోసమే నేను నీకు దగ్గర అయ్యాను. ఏంటి కళకళ్ళాడిపోతూ ఇక్కడ బ్రహ్మాండమైన సారా కొట్టు ఉండాలి? ఏమైపోయింది? బుజ్జమ్మ 2 సింగిల్ టీ. చిన్న బుజ్జి ఏం పెద్ద బుజ్జి, బోండాలు గారెలతో పాటు సారా కూడా మీరేమంటున్నారన్నమాట. వీళ్ళు ఏమైపోయారు? ఈ ముఖాలను ఎక్కడో చూసినట్టుందే. పోరు మీ దుంపలుగా ఇదేంటి ఇట్ట అయిపోయారు? నిండు సారా కుండలా ఉండేది బతుకు. ఇదిగో ఈ సన్నాసప్పుడు కొండ కింద బొక్కెట్టాడు, బతుకి చిల్లుకుండా అయిపోయింది. అయిపోయింది, ఏదో అయిపోయింది బాసు. ఇప్పుడు ఏడిస్తే వస్తుందా? ఈ బాబు పెట్టుబడి పెడితే మళ్ళీ ఎట్టవా సారా కొట్టు. మీకెందుకు పెడతాడు పెట్టుబడి? పెడితే గిడితే మాకే ఎట్టాల. రా బావా. పెట్టించుకోండి. ఆడా పెట్టుబడా? తాగిన సారాకే డబ్బులు ఎగ్గొట్టున్నాడు, మనకేం పెట్టుబడి పెడతాడు? తంతాడు జరుగు. ఆడు వచ్చేస్తాడుగా కుక్కరంకి. జరుగు 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 జరుగు. ఇక తాకటెట్టాలంటే హార్మోని పెట్టి ఒకటే మిగిలింది. చా 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 నరసింహం, చక్కని చుక్కకి తండ్రి నీకు అంత కర్మ ఎందుకు పడుతున్నాయా? ఏటి గోపాలం బాబు నువ్వు చెప్పేది? ఇదిగో నీ కూతురికి ఎదురు కట్నం ఇచ్చే మంచి సంబంధం ఒకటి తెచ్చాను. ఈ రోజుల్లో ఎదురు కట్నం ఇచ్చే ఎర్రుబాగులాడు ఎవడు ఉంటాడు బాబు? నేను చెప్పేది నిజమయ్యా. ఆ కుర్రాన్ని కనుక చేసుకుంటే నీ కూతురికి చీరలు నగలు పెట్టడమే కాకుండా నీకు ఎదురు కట్నం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. అనవయ్యా, బ్రహ్మాండంగా పెళ్లి నేను జరిపిస్తాను. ఎదురు కట్నం అయితే ఓసారి ఊయడు బాబు, 100 సార్లు నువ్వు అంటే నేర్చుకోండి. అమ్మాయి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న, నేను చేసుకోను. గోవిందా గోవిందా, నువ్వెన్నిసార్లు అంటే ఏమయ్యా? నీ కూతురు మాత్రం నా నల్లకోను అనేసింది. ఎప్పటికైనా నీ కూతురు అంటే అప్పుడు కబురు చేయి, వస్తాను. ఏమే దరిద్ర కొడుతానా, ఖాళీ సారాకాయల మొహం నువ్వును. ఆ పెద్ద మనిషి పెళ్లి సంబంధం తీసుకొస్తే నాకు ఇట్టం లేదంటావా? వాళ్ళు కట్నం అడగడం లేదు సరికదా, ఎదురు కట్నం ఇస్తానంటున్నారు. ఆ డబ్బు మనిషి చేతికొస్తే నీ తమ్ముళ్ళు కడుపు నిండా తినడానికి తిండి ఉంటుంది, మరి బతుకులకు దారి ఉంటుంది. ఇంటికి పెద్ద కూతురు వైపు కూడా బాధ్యత లేకుండా సత్తావేటే? అవును నాన్న, నాకు బాధ్యత లేదు. అందుకే నువ్వు తాగి తందనాలాడి ఇల్లంతా గుల్ల చేస్తున్నా ఏం మాట్లాడకుండా ఊరుకుంటున్నాను. ఇంట్లోకి ఏం కావాలని ఒక్కరోజున అడిగావా? తల్లి లేని పిల్లలు కదా, అసలు తింటున్నారో పస్తులుంటున్నారో ఏ రోజన్నా ఆలోచించావా? ఇంటికి ఆధారంగా ఒక గేదెని పెట్టుకుని తాను పాలు పెరుగు అమ్మి ఎట్టాగో ఇల్లు గడుపుతుంటుంటే దాన్ని కూడా అమ్మేశావు. ఇప్పుడు డబ్బు వస్తుందని ఎవరు ఏమిటని కూడా ఆలోచించకుండా గేదెని అమ్మనట్టే నన్ను అమ్మాలని చూస్తున్నావు. ఎవరికి పడితే వాళ్ళకి అమ్ముడు పోవడానికి నేను గేదెను కాదు. నేను చచ్చిన ఈ పెళ్లి చేసుకోను.
పవిత్ర పవిత్ర నీకెవరో పెళ్లి సంబంధం తీసుకొచ్చారని విన్నాను, నిజమేనా? అవును కిష్టయ్య, ఎవరో పక్కూరు గోపాలం బాబట మా ఇంటికి వచ్చి ఏదో సంబంధం ఉందని మా నాన్నతో చెప్పాడు. ఎదురు కట్నం వస్తుంది కదా అని మా నాన్న సరే అన్నాడు. నేను కాదన్నాను. దాంతో మా నాన్న కోపం వచ్చి నాన్న మాటలు తిట్టాడు. ఎవడా పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు? ఆడి కాళ్ళు చేతులు ఇరిచేస్తాను. అట్ట చేయడం వల్ల లాభం ఏంటి? మన పెళ్లి జరగదుగా. పవిత్ర ఇదిగో చూడు కిష్టయ్య, నువ్వు పౌరుషన్న మగాడు అయితే మా అక్క మెళ్ళ తాలి కట్టి పెళ్లి చేసుకో. అది నీకు చేత కాకపోతే దాని కర్మకి దాని వల్లే. ఇక నువ్వు మా ఇంటికి రావద్దు. నువ్వు పౌరుషన్న మగాడైతే మా అక్క మెళ్ళ తాలి కట్టి పెళ్లి చేసుకో. ఏరా నరసింహు, తమరా బాబు, దయచేయండి దయచేయండి. ఏరా ఊరికి పెద్దవాళ్ళు మేము వస్తే చెప్పులు విసిరేసి మర్యాద చేస్తావా? తప్పుగా అర్థం చేసుకోకండి బాబు, పిల్లలు ఇల్లు అలుగుతున్నారు, పరాగే చెప్పులు బయట పడేశాను. రండి బాబు, కూర్చోండి. ఏంటి బాబు, ఊళ్ళో పెద్దలంతా కట్టకట్టుకొచ్చారు? ఏమి లేదురా, పవిత్రాకి ఒక మంచి సంబంధం తీసుకువచ్చాం. ఏంటి బాబు, తమరంతా కలిసి నా కూతురు సంబంధం తీసుకొచ్చారా? ఎవరు బాబు అబ్బాయి? రారా, ఆడపిల్లగా సిగ్గుపట్టావేంటి? రా. రారా. వాడికి తల్లి తండ్రి ఎవరు లేరు, అందుకే మేము తీసుకొచ్చాం. రే పిల్లలు, గౌరీ, సిట్టి, సిన్ని, రండ్రా. మన దశ తిరిగిపోయిందిరా. మీ కాబోయే బావగారిని చూడండి రా. రేపు ఎప్పుడన్నా నేను సారత గోవింద అన్నా అనుకోండి, మీ మంచి సెడ్డలు చూసుకునే పెద్ద మంది దిగి వచ్చాడు రా. మీ అక్క ఇదిరా, మీ అక్క. దమ్మా తాత. అమ్మా, తాంబూలాలు అట్టుకుని పెళ్లి కొడుకు గుమ్మంలోకి వచ్చాడమ్మా. ముహూర్తాలు ఎప్పుడు పెట్టాలా అని ఊళ్ళో పెద్దలందరూ కట్టుకుని వచ్చి కూర్చున్నారమ్మా. చెప్పు తల్లి, ముహూర్తాలు ఎప్పుడు పెట్టాలమ్మా? చెప్పమ్మా. అదేంట్రా, ముహూర్తం ఎప్పుడు అమ్మాయిని అడుగుతావు? ఏం లేదు బాబు, అమ్మాయి పెళ్లి అమ్మాయి ఇట్ట ప్రకారమే జరిపిద్దాం. సరే, అబ్బాయి నీకు నచ్చాడుగా? చేసా అబ్బాయి ఏంటి బాబు, అబ్బాయి కంటే అబ్బాయి చేసే ఉద్యోగం నాకు చాలా నచ్చింది బాబు. ఏరా కృష్ణయ్య, ఏదైనా ఉద్యోగంలో చేరావా? అదేంటి బాబు అలాగంటారు? ఆరి మొహం చూస్తూ ఉంటే తిరగడం లేదా బాబు? ప్రస్తుతం కలెక్టర్గిరి ఎలా పెడుతున్నారు. రేపు ఎలక్షన్ లో నిలబడ్డారనుకోండి, ఆరికి ఉన్న పేరుకి మంత్రి అవుతారండి. బంగళా, కారు, బొచ్చు కుక్క. మావా, నువ్వేం ఎగతాళి చేయక్కర్లేదు, నేను తలుచుకుంటే అవన్నీ సంపాదించగలను. బతుకి నా ఇంటికి వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాన్ని అడిగే గుండెలు ఉన్నారా నీకు? ఎవయా మీరు పెద్ద మనుషులా? ఒక గొడ్ల దొంగ నా ఇంటికి తీసుకొచ్చి నా కూతుర్ని కట్టబెట్టమని అడుగుతారా? నువ్వు ఏమన్నా భరిస్తాను కానీ గొట్టదొంగ అంటే మాత్రం ఊరికలేదు. గొడ్ల దొంగ కాకపోతే మరేంట్రా? ఊళ్ళో అట్టగాడిలా తిరిగి గేదెల్ని ఆవుల్ని తీసుకెళ్ళి అమ్ముకునే వాడికి నా కూతుర్నే కాదురా, ఏ తలక మార్చి వాడు తన కూతుర్నేవాడు. తప్పుకోవే. ఉద్యోగం సద్యోగం లేక, పైసా ఆస్తి లేక, పోరం పోకులా తిరిగి నీకు పెళ్లి కావాలరా? నీ పెళ్ళానికి ఒక చీర కొని పెట్టగలవా? ఒక నగ కొని పెట్టగలవా? కనీసం కడుపు నిండా ఒక పూట తిండి పెట్టగలవరా? నిన్ను నరసింహం, నువ్వు నన్నిన్ని మాటలన్నందుకు నీ కాళ్ళు చేతులు ఇరిచేసేవాణ్ణి. కానీ రేపు నీ కూతురుతో నాకు పెళ్ళయ్యాక ఈ కాళ్ళకే నేను మొక్కాలి. ఆ చేతులతోనే నువ్వు నా కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి. అందుకే వదిలేస్తున్నాను. ఏమన్నావు? పెళ్ళానికి తిండి పెట్టలేని వాడిని అన్నావు కదూ. చూస్తుండు నేనెంత ప్రయోజకుడినో నిరూపిస్తాను. నువ్వు, నీతో పాటు ఊరు గర్వపడే మనిషిగా తిరిగి వస్తాను. అప్పుడే పవిత్రను పెళ్లి చేసుకుంటాను. వస్తాను. స్వామి, నేను అనుకున్నది సాధించాలని నన్ను ఆశీర్వదించు. ఎందుకు పవిత్ర ఏడుస్తున్నావు? నేను వెళుతున్నది పట్టణానికేగా. ఒక ఏడాదిలోగా మనం సుఖంగా సంతోషంగా బ్రతకడానికి కావలసినంత డబ్బు సంపాదించుకొస్తాను. 10 మందిలోనూ ప్రయోజకుడిని అనిపించుకుని నిన్ను పెళ్లి చేసుకుంటాను. కిష్టయ్య, నువ్వు లేకుండా నేను ఇక్కడ ఉండలేను. నన్ను నిన్ను తీసుకెళ్ళిపో. పవిత్ర, నాకు నిన్ను తీసుకెళ్లాలనే ఉంది. కానీ మనం అలా వెళ్ళిపోతే అందరూ నిన్ను నేను లేవదీసుకుపోయాను అనుకుంటారు. అందుకే
నలుగురిలోనూ తాళి కట్టి భారీగానే తీసుకెళ్తాను. అక్కడికి వెళ్ళి నన్ను మర్చిపోవుగా. నీతో కలిసి బ్రతకాలనుకున్నవాణ్ణి నిన్నెలా మర్చిపోతాను చెప్పు? ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేనెంత డబ్బు సంపాదించినా, ఎంత గొప్పవాణ్ణైనా సరే నాకు కావాల్సింది నువ్వే. మరి నువ్వు? ఎన్ని కష్టాలు వచ్చినా సరే నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను. నాకు పెళ్ళంటూ జరిగితే ఈ గుళ్ళోని దేవుడి సాక్షిగా నీతోనే జరుగుతుంది. అలా జరగన్నాడు నేను ఈ లోకాన్ని వదిలేస్తాను. ఏమిటి అంత అలా దిగాలుగా కూర్చున్నారు? అక్క, నాన్న గేదెని మళ్ళీ అమ్మేశాడే. గేదెని అమ్మేశాడా? నాన్న, మళ్ళీ గేదెని అమ్మేశావా? ఇంక దాని విషయం నువ్వు బాధపడకమ్మా, గేదెని నేనే అమ్మేశానమ్మా. అమ్మా, మనుషులు మనకే తినడానికి తాగడానికి ఏటి నాకపోతే గేదెకి ఏమిటి మేపుతామమ్మా? మనం దానికి ఏటి ఎట్టలేదనుకో, అది కొన్నాళ్ళకి అలా నీరసించిపోయి చచ్చిపోదు. జంతువులు చంపిన పాపం కూడా మనకు వస్తుంది. అందుకని నేను బాగా ఆలోచించి ఆ పిచ్చి ముండని 2 సార్లు కూడా అమ్మేశానమ్మా. కానీ విశ్వాసం కలిగి జంతువుల్లో గేదె కూడా ఒకడతల్లి. ఎందుకంటే అది ఉన్న నాళ్ళు మనకు పాలు ఇచ్చిందా, అది వెళ్ళిపోయి కడుపు నిండా సారా ఇచ్చిందమ్మా. గేదె పాలే కాదు సారా కూడా ఇస్తుంది అన్న గొప్ప సత్యాన్ని నేను ఇప్పుడు నేర్చుకున్నానమ్మా. అమ్మా, సారా ఇంట్లో ఉంటే దొంగలు ఎత్తుకుపోతారని గొయ్యి తీసి కప్పెట్టేస్తున్నాను. ఆ సీసాలతో పాటు మమ్మల్ని పాతేయచ్చుగా. కుటుంబం అంతటికి ఆధారంగా ఉన్న గేదెను కాస్త అమ్మేశావు. రేపటి నుంచి ఇంటిల్ల పాతి ఎలా బ్రతికేది? పిల్లల ఆకలి అడిగితే ఏం చేయాలి? ఏం చేయాలో చెప్పు. ఏం చెయ్యాలో ఆలోచించే బదులు ఆ గోపాలంబాబు తెచ్చిన సంబంధం చేసుకోవచ్చుగా. అప్పుడు నీకు మొగుడు ఉంటాడు, పిల్లలకి అన్నం ఉంటుంది, నాకు మందు ఉంటుంది. నాన్న, కిష్టయ్యకి తప్ప నా మనసులో మరెవరికి చోట్లేదు. అతను వచ్చే వరకు కష్టపడి పనిచేసైనా సరే నా చెల్లిని తమ్ముళ్ళని నేను పోషించుకోగలను. పిచ్చి పిల్ల. బాగా ఏడు. ఆన్నే నువ్వు నమ్ముకుంటూ కూర్చుంటే ఆఖరికి నీకు ఏడిపే మిగిలేది. పట్టణంలో సెట్లకి రూపాయలు కాస్తాయి, వెళ్ళి దులుపు రావచ్చని గెంతుకుంటూ ఇటు పట్నం వెళ్ళాడు. నేను సంపాదించాను. ఓ రోజైనా ఉత్తరం రాశాడా? రాయలేదు. ఎందుకు రాయలేదు? కార్డు ముక్కొనడానికి 10 పైసలు కూడా ఇటు సంపాదించలేకపోయాడు అనమాట. పట్టణంలో సంచులతో రూపాయలు దొరికితే నేను కూడా పట్నం వెళ్ళేవాడిని, సంచులతో రూపాయలు తీసుకొచ్చేవాడిని. అక్కడ అడుక్కోడాలు జేబులు కొట్టాలు చేయడం ఇట్టం లేక ఉన్న ఊళ్ళోనే మందు కొట్టడం చేస్తున్నాను. నువ్వు ఇట్టాగే ఆ నమ్ముకుంటూ కూర్చుంటే ఏదో రోజు గేదె నమ్మినట్టుగానే ఇంటిని కూడా అమ్మేస్తాను. అప్పుడు మనం అంతా ఈదిని పడి సిప్ పట్టుకుని ముట్టెత్తుకు బతుకుతాం అంతే. ఊళ్ళో నిల్లుండగా నా ఇల్లే దొరికిన దగ్గర దొంగతనం చేయడానికి మిమ్మల్ని తగలెట్ట. అయినా దొంగతనం చేయమని మీ అక్క నేర్పిందా? మీ బాబు నేర్పాడురా? మీకు పోయే కళలు రాను.
ముద నష్ట దొంగ చచ్చిన వాళ్ళారా నీకు పోయే కలలు రాను వచ్చావా తల్లి రామ్మా 3 రోజులు బట్టి మేము వండుకున్నా కూడా వండుకున్నట్టుగా మాయమవుతుంటే ఏ పిల్లలో పందులో కుక్కలో తిన్నాయనుకున్నాను దొంగ చచ్చినోళ్ళు తిన్నాడని దొరికారు చచ్చినోళ్ళు చిన్నపిల్లలు ఏదో తెలియక ఆ చిన్న పిల్లలు అందుకనే పెద్దోళ్ళకి మీకైనా బుద్ధి ఉండక్కర్లేదు ఆ ముసలోడికేమో తాగుడు తప్ప వేరే పని లేదు నీకు ఊరు చుట్టడం తప్ప అంతకంటే ఏమీ తెలీదు అయినా వాళ్ళు తింటున్నారో పస్తులు ఉంటున్నారో నువ్వన్నా పట్టించుకోకర్లేదు దొంగతనం చేయడం ఆడ తప్పు కాదే నీలాంటి మహాతల్లి ఇంట్లో ఉండి పట్టిడి అన్నం పెట్టకపోతే ఆకలితో వాళ్ళు దొంగతనమే కాదు ఏమైనా చేస్తారే సిగ్గుమాలిందారా ఇదిగో నేను ఇప్పుడే చెప్తున్నాను నా ఇంట్లో ఇంకోసారి దొంగతనం చేస్తే కాళ్ళు చేతులు ఎరగొట్టి నీ చేతిలో పెట్టి నీ మొక్కని నీ పేరకల్లా నీ చల్లుతాను ఏమనుకుంటున్నావు మూద నష్టం నీ బతుకు చేస్తా దొంగ ఎదవల్లారని ఏరా ఏమిట్రా మీరు చేసిన పని ఉన్నంతలో మర్యాదగా బ్రతుకుతున్నాం అట్లాంటిది పరా ఇంట్లో దొంగతనం చేసి మన బ్రతుకులు బజారు పాలు చేస్తారా ఊళ్ళో వాళ్ళ చేత నానా మాటలు అనిపిస్తారా చిచ్చి ఇలా బ్రతకడం కంటే అందరూ కట్టుకుని ఎందులో అయినా దూకి చేద్దాంరా చేద్దాం చాలి చల్లనంతో ఎన్నాళ్ళు ఉంటారక్క చూడు మీ నాన్న బాధ్యత లేకుండా మీ కర్మకు మిమ్మల్ని వదిలేశాడు ఏ ఆధారం లేని ఆడపిల్లవి నువ్వు మాత్రం ఏం చేయగలవు చేయగలిగిందల్లా ఒక్కటే మీ నాన్న చెప్పిన పెళ్లి చేసుకోవడమే అలా చేస్తే వచ్చిన డబ్బుతో నీ చెల్లి తమ్ముళ్ళు ఎంత హాయిగా ఉంటారో ఒక్కసారి ఆలోచించు నాన్న ఏంటమ్మా గోపాలం బాబు తీసుకొచ్చిన సంబంధం చేసుకుంటాను ఎంత చల్లని మాట చెప్పావమ్మా నాకు సారా పిప్పలో స్నానం చేసినంత ఆనందంగా ఉందమ్మా మందు కొట్టేస్తాను మంగళసూత్రం తీసుకో బాబు ఎడమ చేతితోటి కాదు బాబు ఇదిగో పంతులు గారు అబ్బాయికి కుడి కాలు కుడి చెయ్యి పని చేయవు ఎడం చేత్తో తీగి ఇంకే చేత్తో తీస్తాడు ఆ విషయం 10 మందిలో నువ్వేం చెప్పక్కర్లా అయినా నా గురించి తెలిసిన పంతులు తీసుకురావచ్చుగా
బాలేవాడి బావా, నీ అవిటితనం దాచేస్తే మాత్రం దాగుతుందా? చూడండి పెద్ద ముత్తైదు గారు, కాస్త ఆ మంగళసూత్రాన్ని తమ చేత్తో అమ్మాయి మెళ్ళలో కట్టండి. ఏం అక్కర్లేదు. ఎంత చేతులు లేని వాడిని చేతగాని వాడిని ఏం కాదు. నా పెళ్ళ మెళ్ళలో తాళి నేనే కట్టగలను. అమ్మా పవిత్ర, ఆవిడ మీ అత్తగారు. మీ ఆయన పుట్టిన 4 సంవత్సరాలకే కన్నుమూసింది. ఈవిడ మీ చిన్నత్తగారు. అది నా కూతురు ఊర్మిళ, అతను నా అల్లుడు గోపాల్. నీకు తెలుసు అనుకుంటాను, ఈ ఇంట్లోనే ఇల్లరకం ఉంటున్నాడు. ఆ మాట స్పెషల్ గా చెప్పక్కర్లేదులేండి. అన్నట్టు చూడమ్మా, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చంద్రయ్య నా కన్న కొడుకే అయినా నేను ఏనాడు అతన్ని అరే ఒరే అని పిలవలేదు. నాయనా చంద్రయ్య, బాబు చంద్రయ్య అని పిలుస్తుంటా. ఎందుకంటే మా నాన్నగారు అటు పోయారో లేదో ఇతనిటి పుట్టాడు. మా నాన్నగారే మళ్ళీ నా కడుపును పుట్టాడేమోనని నాకు నమ్మకం. అందుకని నువ్వు కూడా ఇతని మనసు ఏమాత్రం నొప్పించకుండా చూసుకోవాలమ్మా. మావా, ఇలా ప్రతి వాళ్ళ జీవిత చరిత్ర ఉపన్యాసం చెప్పడం మొదలైతే మేమంతా నీరసం వచ్చి కుప్ప కూలిపోతాం. ఆ తర్వాత తెల్లారిపోద్ది. నిద్రమోహం, మిగతా కార్యక్రమం చూడు తొందరగా. దిగాలి. గురు ఎరా రాజుగా, బాగున్నావా? నే బాగానే ఉన్నా. ఏమిటి అలా ఉన్నావు? ఏం జరిగింది? ఏమిటి పవిత్ర, సినిమాల్లో హీరోయిన్లు మొదటి రోజు రాత్రి నవ్వుతూ సిగ్గుతో సరదాగా ఉంటారు. నువ్వేమిటి అలా దిగులుగా ఉన్నావు? మీ నాన్న తమ్ముడు గుర్తుకొచ్చారా? పర్వాలేదు, నేనున్నాగా. కూర్చో. కూర్చో. పవిత్ర, నేనంటే మా నాన్నకి చాలా ఇష్టం. మా అమ్మలే లోటు నాకు తెలియకుండా పెంచాడు. ఇంతవరకు అసలు నన్ను ఎప్పుడు కొట్టలేదు తెలుసా? నాకేం కావాలంటే తెచ్చిస్తాడు. ఈ సిల్క్ సొక్క, ఈ మెళ్ళో గులుసు, ఈ ఇంగ్లీష్ వాచి, ఈ చైను అన్ని మా నాన్నే నాకు కొనిపెట్టాడు. ఒకసారి ఏమైందో తెలుసా? నాకు సారా తాగాలనిపించి మా నాన్న అడిగాను. అప్పుడు ఈ ఊళ్ళో సారా కొట్టు కూడా లేదు. పక్క ఊరికి నడిచెళ్ళి నా కోసం మా నాన్న సారా తీసుకొచ్చాడు. అప్పుడు నేనేం చేశానో తెలుసా? ఆ సారా తాగేసి మా నాన్నని కొట్టాను. ఇంకోసారి ఏమైందో తెలుసా? నాకు సినిమాలంటే తెగపిచ్చి మా ఊళ్ళో ఉన్న టూరింగ్ టాకీస్ లో కలిసి ఉంటే కలుసుకో అనే సినిమా వచ్చింది. అప్పుడు నేను మా నాన్నతో కలిసి బండిలో వెళ్ళాను. అందులో ఎన్టీ రామారావు నాలాగే కుంటాడు. కానీ ఆ కుంటాడు పిల్ల సావిత్రి చాలా మంచిది. ఆ సినిమాను చూస్తున్నంతసేపు నాకెందుకో దిగులు అనిపించి సగంలోనే బయటకు వచ్చేసాను. అప్పుడు మా నాన్న నాతో బయటకు వచ్చేసి, ఏం చంద్రయ్య ఏమైంది నాన్న అని తెగడిగాడు. నేను ఆ సినిమాలో కుంటోడి పెళ్ళాలంటే పెళ్ళామే నాకు కావాలని అడిగాను. అప్పుడే నేను తీసుకొచ్చి నాకు పెళ్లి చేశాను. పవిత్ర, మా నాన్న పెట్టిన ఇవన్నీ ఒక ఎత్తు, నువ్వు ఒక ఎత్తు. ఎందుకంటే వీటన్నిటికీ మనసు లేదు, ప్రాణం లేదు. నేను కుంటివాడైనా గుడ్డివాడైనా వీటికి బాధ లేదు. నా ఇష్టాలతో పని లేదు. కానీ నీకు మనసు ఉంది, ప్రాణం ఉంది. అందుకే నేనంటే ఇష్టపడే పెళ్లి చేసుకున్నావా? నువ్వేదో చెబుదాం అనుకున్నా నీ కళ్ళు చూస్తుంటే లేదని తెలుస్తుందిలే. పవిత్ర, నా కాళ్ళు చెయ్యి ఆవిడదైనా నా మనసు మాత్రం ఆవిడది కాదు. నీకు ఇష్టం లేకపోతే అస్సలు నిన్ను ముట్టుకోను. నేనంటే నీకు మనసారా ఇష్టం ఉన్న రోజునే నిన్ను ముట్టుకుంటాను. నాకు నిద్ర వస్తోంది, నేను పడుకుంటాను. నువ్వు వెళ్ళి పడుకో. పో. మేలేమి బంగారు మెలిక తిరిగినా విలువ తరిగేనా, దేహములో చిరులోపములున్నా ప్రేమ కొరవడునా. ఎన్ని కష్టాలు వచ్చినా సరే నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను. నాకు పెళ్ళంటూ జరిగితే ఈ గుళ్ళోని దేవుడి సాక్షిగా నీతోనే జరుగుతుంది.
నీ ప్రాణం తీసేస్తాను రా. నిన్ను నరికి పోగులు పెడతాను. నాకు తెలియకుండా పవిత్రం పెళ్లి చేస్తావా? నీ అంత చూస్తాను రా. నీ ప్రాణం తీసేస్తాను. ఒరే కిట్టయ్య చెప్పేదనరా, ఆ తర్వాత చంపుతావు నరుగుతావు నీ ఇట్టనరా. ఒరే నువ్వు పవిత్రం మీద ప్రేమతో డబ్బులు సంపాదించి దాన్ని పెళ్లి చేసుకోవాలని పట్టుదలతో పట్టణం వెళ్ళావా? రాత్రనక పొగలనక డబ్బులు సంపాదించి కష్టపడి ఇక్కడికి వచ్చావా? కానీ చేసిందేట్రా? ఏదో తాగుపోతాడని పనికి వాళ్ళని మాట తెలియదని ఎదవని నేను మాట్లాడి నా మాటను పట్టుకుని అది ఇంకొని పెళ్లి చేసుకుందిరా. నీ మీద ప్రేమ ఉంటే చేసేదిరా. రే నీ మీద ప్రేమ లేని ఆడదాని కోసం వచ్చి నువ్వు నిండు పరాన్ని తీస్తున్నావు అంటే పిచ్చాడురా నువ్వు. ఇప్పటికీ నేను చంపేయాలంటే చంపేరా, చంపేయి చచ్చిపోతాను, చంపేయి. చెయ్యి. పొద్దున్నే దేవతలా కనిపించి నేను చూస్తుంటే నేను పసివాడిగా ఉన్నప్పుడు నా నిద్ర లేపే మా అమ్మ గుర్తుకొస్తుంది. మా అమ్మలాగే నువ్వు కూడా మహాలక్ష్మిలా ఉన్నావు. కాకపోతే ఒకటే తేడా, మా అమ్మ నన్ను తట్టి నిద్ర లేపేది, నువ్వు నన్ను ముట్టుకోకుండానే నిద్ర లేపుతున్నావు. అవును, ముట్టుకోకుండానే నిద్ర లేపటం ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? ఏమోయ్ కోడల పిల్ల, నిన్ను ఎన్నిసార్లు పిలవాలి, ఎంత గట్టిగా పిలవాలి? పిలిచి పిలిచి నా నోరు పడిపోయిందనుకో. ముసలాయన తెల్లారుదామని పొలానికి వెళ్ళాడు. ఆయనకు పనేడుతో టిఫిన్ ఏమన్నా పంపించావా? మీ అబ్బాయి గారికి ఇప్పుడే కాఫీ ఇచ్చేస్తున్నానండి. ఇదిగో ఇప్పుడే పంపిస్తాను. ఆ కుంటి వెధవ కాఫీ కాస్త ఆలస్యమైనా పర్వాలేదు. ఆడికేం పని ఆ పాట. ముందు మా అల్లుడు గారిని లేపి కాఫీ ఇవ్వు. ఇదిగో అమ్మాయిని లేపావు, దానికి పొద్దున్నే లేపితే కోపం వస్తుంది. వెళ్ళా. అలాగేనండి. అర్రే అన్ని నా పోలికలేనేవి. రామారా, రోజు పని మనిషి చేత్తో కాఫీ అందుకుని కర్మ కర్మ అని తిట్టుకుంటూ తాగేవాళ్ళం. ఇప్పటికి నీ చేత్తో తాగే అదృష్టం పట్టింది. ఓహా, మా ఆవిడ చూసావా గౌడికి ఎదురు ఎలా పడుకుని నిద్రపోతుందో? రోజులో ఎక్కువసేపు గురక పెట్టి నిద్రపోవటమే దాని జీవిత ధ్యేయం. ఇదిగో మా పెళ్ళైన మొదటి రోజున పాల గ్లాస్ పట్టుకుని నా గదిలోకి వచ్చింది. గ్లాస్ నా చేతికిచ్చి టపీమని కాలమే పడింది. నేను ఇంకా ఆశీర్వాదం కోసమేమో అనుకున్నాను. చూస్తే గురక పెట్టి నిద్రపోతోంది. సరే పొద్దున్నే లేపి ఆ తెచ్చిన పాలు దాని చేతే తాగించాను. తాగింది, మళ్ళీ పడుకుంది. నీకో విషయం చెప్పనా? మీ ఆడవాళ్ళకి నెలలు నిండాక నొప్పులు వస్తాయి కదా, దీనికి అసలు నొప్పులే రాలేదు, నెత్తెట్లోనే ప్రసవించింది. టోటల్గా నేను నీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ మనం ఏం చేసుకున్నా కూడా దానికి తెలియదు. గోదారి గట్టుంది, గట్టు కింద చిచి గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? ఓ ఏంటమ్మో తల్లి, అప్పుడే సామాన్లు చొట్ల బాగొట్టే దాకా వచ్చావే? అయ్యి మీ నాన్న పంపించిన సారే సామాన్లు కాదు. పుట్టింటి దగ్గర నుంచి ఒక కంచమో గ్లాసో తెచ్చుకుంటే తెలుస్తుంది పాత్రల విలువ. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటామో. ఏమిటి నాన్న అలా ఉన్నావు? ఏం జరిగింది? పవిత్ర నాకేమవుతుంది? అదేమిటి బాబు అలా అడుగుతున్నావు? ముందు నాకు సమాధానం చెప్పు. పవిత్ర నాకేమవుతుంది? నీ భార్య బాబు. అది సరే, ఈ ఇంటికి ఏమవుతుంది? కోడలు బాబు. అంతేగాని పనులు చేసే మనిషి మాటలు పడే పశువు కాదు కదా. ఏమిటి నాన్న, ఏమైంది? ఈ ఇంట్లో ఏమైందో ఏమవుతుందో కాస్త మనసున్న మనుషులకు తెలుస్తుంది. మీకందరికి ఎలా తెలుస్తుంది? అవిటి వాడిని చేసుకున్న పాపానికి ఆమెను అంత హీనంగా చూడాలా? లేనింటోంచి వచ్చింది కదా అని ఆమె నానా కష్టాలు పెట్టాలా? ప్రతివాడు అనే మాటలు పడుతూ ప్రతివాడు చెప్పే పనులు చేస్తూ నోరు మూసుకుని పడి ఉండాలా? ఏమిటి చంద్రయ్య, ఏం జరిగిందో సరిగా చెప్పు నాన్న. ఏం జరిగిందా? కట్నం తేలేదని అటక మీద సామాన్ అంతా దింపి ఆవిడ ముందు పడేసి తోమ్మంటాం, తిప్పి పడవటం, ఇదంతా తప్పు కదా? ఏ 10 మనుషులంతా చచ్చారా? సరే, ఇదంతా ఆవిడని అవమానించడానికే చేశారనుకుందాం. నీ అల్లుడి గారికే మా రోగం వచ్చింది. ఆయన మహారాజు కొడుక జమీందారు గారు మనవట. సంతలో పీచు మిఠాయిలు అమ్ముకునేవాడు నాటకం వాడి ఇంటికి అల్లుడయ్యాడు. బావ కదా అని ఊరుకున్నాను.
లేకపోతే జాతకం బయట పెట్టేవాడిని. అలాంటి సన్నాసికి నా భార్య వేడి నీళ్ళు కాచేవాళ్ళా? ఏ తన మొగుడికి కావాల్సిన ఎవరితో నీ కూతురు చూసుకోలేదా? పైగా ఆవిడ గారు భార్య పొద్దుట నిద్రలు వస్తే నా భార్య కాపీ పిల్లలు అందించాలా? ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, మీరందరూ నా భార్యను మర్యాదగా చూస్తారా? సరే సరే, లేదా ఇప్పుడే ఈ క్షణమే పేపర్ బయటకు వెళ్ళిపోతాం. ఉన్న ఒక్క చేత్తో కష్టపడి నా భార్యకు గంజి వెతుకులు పెట్టైనా పోషించుకోగలను. ఏమనుకుంటున్నారో ఏమిటో. నా చంద్రయ్య, అవేం మాట్లాయ్యా? కొత్తగా ఇంటికి వచ్చిన పిల్ల కదా, పనులు అలవాటు అవుతాయని మీ పిన్నం వాళ్ళే చెప్పుండొచ్చు. ఇంతలోనే అంత కోపం అయితే ఎలాగయ్యా? రేపటి నుంచి చూడు, ఈ ఇంట్లో అందరూ ఆ అమ్మాయిని ఎలా గౌరవిస్తారో నీకే తెలుస్తుంది. ఇంతకీ నువ్వు ఫోన్ చేసావా నాన్న? నా తిండి గురించి ఇంట్లో ఎవరన్నా పట్టించుకుంటున్నారా ఏమిటి? నేను బతుకున్నానో చచ్చాను కూడా ఎవరికి అక్కర్లేదు. చంద్రయ్య, దుర్గా, ఏమే దుర్గా, అబ్బాయి అన్నం తిన్నాడా లేదా అన్న ఆలోచన ఎవరికి అక్కర్లేదా? ఆయన ఎవరో భోజనానికి పిలవలేదట. అయ్యయ్యో, అబ్బాయి అన్నం తినలేదన్న సంగతే నాకు తెలియదండి. కోళ్ళు ఉంది కదా, వడ్డించే ఉంటుంది అనుకున్నాను. ఏమ్మా, మీ ఆయనకు అన్నం పెట్లా? ఏమిటి, మా ముద్దుల బావ బంగారు కొండ అన్నమే తినలేదా? అయ్యయ్యో, ఎంత ఘోరం, ఎంత అపచారం. అత్తగారు, మీరు అత్తగారు కాబట్టి బతికిపోయారు, లేకపోతే ఏం చేసేవాడో నాకే తెలియదు. అన్నమే తినలేదా? నిద్రమోహమా, మీ అన్నయ్య అన్నమే తినలేదా? సంగతి పట్టించుకోవే. అయ్యయ్యో, అన్నమే తినలేదా? బావగారు, మీరేం బాధపడద్దు, మీకు స్వయంగా నేను వడ్డిస్తాను. అన్నమే తినలేదా? రండి బావగారు, రండి. ఆశీనులు కండి, సరిగ్గా ఆశీనులు కండి. పాపం చాలా ఆకలి మీద ఉన్నారనుకుంటాను. అన్నట్టు చేయి కడుక్కున్నారా? చిచి, మీది అమృత హస్తం, కడుక్కోవలసిన అవసరమే లేదు. మా అమ్మా నాన్న ఆనాడే చెప్పారు నాకు, ఒరే వెధవా, ఇల్లరిక పలుడుగా వెళ్ళొద్దురా అని. వినిపించుకోలేదు, ఇక్కడ పని మనిషిగా మిగిలిపోయాను. మామగారు, మీరు ఇద్దరు ఆడపిల్లల్ని కనాల్సింది. అదేమిటల్లుడు గారు? ఇద్దరు పని మనుషులు దొరికేవారు మీకు. తినండి బావగారు, తినండి. నా భార్య ఇంకా భోంచేయలేదు, తను నాతో పాటు తింటుంది. దానికి ఏం చేయమంటారు మమ్మల్ని? పోనీ నేను బయటికి పోనా? అలాగే. మరి వీరు మీ కన్న తండ్రి. ఎవరు ఇక్కడ ఉంటాను వెళ్ళలేదు, అందరు వెళ్ళండి. మామగారు, మనం చెట్లమ్మటా పుట్లమ్మటా తిరిగొద్దాం, వారి భోజనం అయ్యే వరకు. రండి. చిన్నప్పటి నుంచి ఇంతే, అనుకున్న పని జరిగి తీరాల్సింది. పదండి, అన్నీ మా నాన్న బుద్ధులే. పవిత్ర, రమ్మంటుంటే ఎందుకలా భయపడుతున్నావు? నువ్వు ఇంటికి రానివి, కాలు మీద కాలేసి కూర్చో. కూర్చో. నీకు రహస్యం చెప్పనా? నాకు అసలు ఆకలే లేదు. ఎందుకలా చెప్పాను ఆశ్చర్యపోతున్నావా? ఊరికే అలా చెప్పాను. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో వాళ్ళకి తెలియాలని అలా బెదిరించేశాను. కానీ నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలియాలి కదా. నేను మనసులో ఒకటి అనుకున్నాను, ఆ పని నువ్వు చేసి చూపించాలి. రంగన్నా, పాలు తీయడం అయిందా? అయ్యిందమ్మగారు. ఎత్తమ్మా. బాగున్నావా? ఒకసారి నీతో మాట్లాడాలి. అలా చెరువు గట్టు దగ్గర రాగలవా? నేనొచ్చింది నీ సంతోషాన్ని పాడు చేయడానికి కాదు, నా సందేహాన్ని తీర్చుకోవడానికి. నిన్ను పవిత్ర, పవిత్ర, ఎవరైనా? మాది పక్క ఊరేనండి. నేను ఒక పావురైన ప్రేమగా పెంచాను. పని మీద పట్నం వెళ్ళొచ్చేసరికి అది నా గూడొదులు పెట్టి వెళ్ళిపోయింది. దాన్ని వెతుక్కుంటూ వెళుతుంటే దాని గొంతు వినపడి ఇక్కడుందేమోనని వచ్చాను. అబ్బా, దాని గొంతు గుర్తుపట్టేంత మచ్చిక చేసుకున్నారనమాట. నాకు పావురాలంటే చాలా ఇష్టం అండి, నేను పెంచుతున్నాను. అదిగో మా పావురాలు, దాంట్లో మీ పావురం ఉందని చూద్దరు కదా. రండి రండి.
ఇవిగోనండి నేను తెచ్చుకున్నవి, కొనుక్కున్నవి, పెంచుకున్నవి. ఇందులో మీ పవర్ ఉందేమో చూడండి. ఉందండి. ఉంటే అదేదో చెప్పండి, వెంటనే ఇచ్చేస్తాను. దానికోసం శ్రమపడి ఇంత దూరం వచ్చారంటే అదంటే మీకు ఎంత ఇష్టమో తెలుస్తుంది. కానీ దానికి మాత్రం నా మీద ప్రేమ, ఇష్టం లేవనిపిస్తుంది. అది మీకెలా తెలుసు? నిజంగా నేనంటే ఇష్టమే ఉంటే నన్ను చూడగానే సంతోషపడేది. బహుశా దానికి ప్రేమ, అనురాగం కంటే అంతస్తే ముఖ్యం అనుకుంటాను. దాన్ని మీ దగ్గరే ఉండనివ్వండి. పోనీ అందులో మీ పవర్ మీద చెప్పండి. ఎందుకులేండి, విశ్వాసం లేని ఆ పౌరం మీద మీకు అయిష్టత ఏర్పడచ్చు. దాంతో మీరు దాన్ని సరిగ్గా చూడకపోవచ్చు. అది ఎక్కడో నా సుఖంగా ఉండమే నాకు కావాల్సింది. వస్తానండి. ఎవరో మంచివాళ్ళ ఉన్నాడు. పవిత్ర, కాఫీ పట్టరా. కనపురానికి చెందిన శ్రీ చంద్రయ్య గారి కోడికి, కోడిపల్లికి చెందిన శ్రీ ఈరయ్య గారి కోడికి పందెం జరగబోతున్నాయి. ప్రతి ఏడాదిలాగే పందెం అయిన తర్వాత కోపంతో కొట్లాట్లు, దెబ్బలాట్లు చేసుకోకుండా అందరూ ఇందులో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నారు. చంద్రయ్య గారి కోడి గెలుస్తుంది చూడరా. కలిసిరా నా పందెం 100. 50కి 100 ఇస్తాను రా. 50 నీకు 100 రా. మా కోడి గెలుస్తుంది. ఒరే ఈరిగే, మన ఊరు పరువు తీసే కదరా దిక్కుమాల కోడి నువ్వుని. భలే కోడిని పెంచారా. ఏమండి చంద్ర గారు, ఈ పొద్దు మా ఊళ్ళో భూంచేసి వెళ్ళండి. ఇంకా భోజనం ఎందుకయ్యా? నా కోడి గెలిచింది, నా కడుపు నిండిపోయింది. దేనికైనా సమఉజ్జి ఉండాలి. ఏరా కుంటోడా, నీకు సమఉజ్జి కావాలా? ఇదిగో ఏమన్నాను, పుట్టికింటి అన్నా ఉంటే మర్యాద దక్కదు. గొప్ప పౌరుష వచ్చింది. ఏరా కుంటోడా, కుంటోని కుంటోడనక చంటోడు అంటారంట. అదిగో మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు. కొంచెం కోపగించు. కొంచెం కొంచెం రా, కొంచెం రా.
ఏం పర్వాలేదండి, రక్తం పోవడం వల్ల బాగా నీరసంగా ఉంది. 4 రోజులు విశ్రాంతి తీసుకుంటే చాలు. వస్తానండి. లేవు బాబు, పడుకో. బాబు, నువ్వు కాపాడింది నా కొడుకుని కాదు, నా ప్రాణానికి ప్రాణాన్ని, నా కంటికి దీపాన్ని, నా కోడలి పసుపు కుంకాన్ని కాపాడావు బాబు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు. పెద్దవారు అంతంత పెద్ద మాటలు మాట్లాడి నన్ను చిన్నపుచ్చకండి. నేను నా ధర్మాన్ని నిర్వర్తించాను అంతే. నీ ధర్మమా? అవునండి. నేను ప్రాణంగా ప్రేమించిన పావురాన్ని మీ అబ్బాయి చేరదీసి కాపాడుతున్నాడు. అలాంటి వారిని కాపాడటం నా బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చే అవకాశం కలగటం నా అదృష్టం. నేను వెళ్ళొస్తానండి. భలేవాడివి బాబు. డాక్టర్ గారు నేను విశ్రాంతి తీసుకోమన్నారు. 1 వారం రోజుల పాటు మా ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకో బాబు. అది కాదండి. మీరు నా ప్రాణాలను కాపాడారు. మీరు మా ఇంట్లో ఉంటేనే మాకు అందరికీ ఆనందం. నా మాట కాదనకండి. పవిత్ర, పవిత్ర పాపం నన్ను కాపాడిపోయి తను దెబ్బతిన్నాడు. అతనికి తగ్గేవారు మన ఇంట్లోనే ఉంటాడు. అతనికి ఏం కావాలో కాస్త చూస్తా ఉండు. మేమంతా నీ సొంత మనుషులు అనుకో. మీరంత అభిమానం చూపిస్తుంటే నాకు భయం వేస్తుందండి. భయమా? ఎందుకు? ఎవరైనా నా మీద అంతగా ప్రేమాభిమానాలు చూపిస్తే వాళ్ళకి నేను దూరం అవుతాను. అదేం కుదరదు. మా నాన్న మాట అంటే మాటే. నువ్వు వెళ్తానికి వెళ్ళలేదు. నన్ను మనసారా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేసిన అమ్మాయి మాట కంటేనా? అంటే నీకు ఇంకా పెళ్లి కాలేదా? ఏ ఎందుకని? ఉసే ఊర్మిళ, మీ నాన్నకి రాను మతిపోతోంది. అదేమిటండి? మరి లేకపోతే ఏంటి? ఆ కుంటాన్ని కాపాడిన కుర్రబెదవని శభాషణ మెచ్చుకుని సాగనంపైక ఇంట్లో పెట్టుకుంటాడేంటి? పైగా వాడు పోతాను మొర్రో అంటుంటే ఉండు నాయనా అని బతిమాలతాడేంటి? అది కాదండి, ఎల్లుండి మనూళ్ళో అమ్మవారి జాతర ఉంది కదా, అక్కడ అన్నయ్య కాలు చెయ్యి బాగుండాలని వదిన మొక్కుంది. ఆ అబ్బాయి మనసులో కోరికలు కూడా మొక్కోమని నాన్న చెప్పారు. వాడికి ఏ కోరికలు ఉంటే మనకేమే, అవి తీరకపోతే మనకే సాగనం పేయచ్చు కదా. మీకెందుకండి అంత బాధ? వాడు ఎవరు సొమ్ము తింటున్నాడు అన్నది కాదే ప్రశ్న. రాత్రి అయ్యేసరికి శివరంజన్ రాగంలో ఆ ట్రాజడీ పాటలేంటే బాబు, వింటుంటే నాకు కూడా దుఃఖం వచ్చేస్తోంది. చిలక కొట్టుడు కొడితే అని హుషారు పాటలు పాడొచ్చు కదే. మొదలెట్టావు గురక. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద లాలి గోవింద లాలి. ఈ అమ్మవారు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతో ప్రసిద్ధికెక్కిన దేవతమ్మ. నమ్మకంతోనూ భక్తి శ్రద్ధలతోనూ ఎవరు ఏ కోరినా తప్పకుండా తీరుస్తుంది. నాయన చంద్రయ్య, ఆ కుంకుమ తీసుకుని ఆ అమ్మాయికి బొట్టు పెట్టు. అమ్మా పవిత్ర, ఈ కాగితం మొక్క మీద నీ మనసులో ఉన్న కోరిక ఏమిటో రాసి 1 ప్రదక్షిణ చేసి అమ్మవారి శూలాన్ని కట్టమ్మా. నీ కాపురంలో ఉన్న లోటేమిటో నీకు తెలుసు కదమ్మా. అది నా నోటితో నేను చెప్పకూడదు. అది తీర్చమని అమ్మవారిని వేడుకో అమ్మా. బాబు కిష్టయ్య, నీ మనసులో ఉన్న కోరిక కూడా ఈ కాగితం మీద రాసి కట్టవయ్య, తప్పకుండా నెరవేరుతుంది.
ఎప్పుడైతే నువ్వు నిండు మనసుతో పవిత్రంగా అమ్మవారిని నా గురించి కోరుకున్నావో అప్పుడే నాకు కాలు చేయి వచ్చినట్టయింది. ఇక నుంచి జీవితాంతం నువ్వు నాకు తోడుగా ఉంటే ఇక నాకు కాలు చేత్తో పనే ఉంది చెప్పు. ఏమిటి పవిత్ర ఎలా వచ్చావు? ఓ నిజం తెలుసుకోవాలని. ఏమిటది? పొద్దున్న అమ్మవారి గుళ్ళో ఏమని రాశావు? ఏం రాశాను అనుకుంటున్నావు? నా కాపురం చల్లగా ఉండాలని. అవునా? అలాంటి కోరికలు కోరే గొప్ప మనసు నాకు లేదు. అయితే నీకు నేను దక్కాలని కోరుకున్నావా? పరాయి వాడి భార్యను కోరుకునేంత హీనమైన మనసు నాది కాదు. అయితే ఆ కాగితంలో ఏమని రాశావు? నువ్వేం రాశావు నేను అదే రాశాను. అంటే చచ్చిపోవాలని రాసావా? బాధలను అనుభవిస్తూ బ్రతకడం కన్నా చచ్చి సుఖపడడం మంచిదనిపించింది. అందుకే నీ కళ్ళ ముందే చచ్చిపోవాలనుకున్నాను. అప్పుడు నువ్వు అందరిలోనూ కాకపోయినా కనీసం నీ మనసులోనైనా నా కోసం ఒక కన్నీటి బొట్టు రాలుస్తావన్న ఆశ. ఎండిపోయి నీ మనసు ఎంత ఏడ్చినా కన్నీళ్లు రావు కిష్టయ్య. నా మాట విని ఓ మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకుని హాయిగా ఉంటుంది. నేనంటే అసహ్యం అని చెప్పు, నా మొహం చూపించొద్దని చెప్పు. అంతేగాని ఇంకొకళ్ళు పెళ్లి చేసుకోమని చెప్పే అధికారం నీకే ఉంది. అటువంటప్పుడు నన్ను కొట్టే అధికారం నీకెక్కడుంది? ఇంకా నీ మనసులో నేనున్నాననే నమ్మకంతోనూ అధికారంతోనూ కొట్టాను. చెప్పు పవిత్ర, నీ మనసులో నేను లేనా? లేనని ఖచ్చితంగా ఒక్క మాట చెప్పు. ఈ ఊరి నుంచే కాదు, ఈ లోకం నుంచే వెళ్ళిపోతాను. చెప్పు పవిత్ర, నీ మనసులో నేను లేనా? చెప్పు పవిత్ర, చెప్పు. ఏమిటలా చూస్తున్నావు? అక్కర్లేదని విశ్లేషణకరణ మళ్ళీ ఎందుకు బాగు చేస్తున్నానా? ప్రాణం ఉన్న మనుషులు నమ్ముకుంటే వాళ్ళు మోసం చేస్తారు, మనసులు మార్చుకుంటారు. అందుకని ప్రాణం లేని కర్రను నమ్ముకుంటే అది నన్ను విడిచిపెట్టకుండా కలకాలం నాకు తోడుగా ఉంటుందని. నిన్ను అనవసరంగా తొందరపడి పారేశాను, నన్ను మన్నించు. నిద్రమోహమా, కొంచెం అన్నం పెట్టు, ఆకలి మండిపోతుంది. ధర్మపత్ని, ఏంటిది తలుపులేమో బార్లా తెరిచిపెట్టారు, అమ్మవారి గుడిలాగా. మనుషులు చూస్తే ఒక్కరు కనిపించరు, ఎక్కడ తెచ్చారు? ఈ కుంటాడైనా ఇంట్లో పడి ఉండొచ్చు కదా, ఈడు షికార్కి వెళ్ళి అంటున్నాడు పెద్ద. అబ్బో, మా నిద్రమోహం స్నానం కూడా చేస్తుంది. ఎంత పెళ్ళమైనా ఒక్కసారి చూద్దాం. సరిగ్గా ఏడాది నుంచి ఎదురు చూస్తున్నాను ఇలాంటి అవకాశం కోసమే. నా ఏకవర్ష ప్రణాళిక ఇవాళకి నెరవేరబోతోంది. ఇదిగా కాసేపు నువ్వు నీ కుంటి మొగుణ్ణి, నేను నా నిద్రమోహం పెళ్ళాన్ని మర్చిపోయి హాయిగా కులాసాగా గడుపుదాం రా. నీ బాబుకి ఎదురు కట్నం ఇప్పించి నీ కుంటాడితో పెళ్లి జరిపించింది ఎందుకు అనుకుంటున్నావే? నాకు అందుబాటులో ఉంటావని. చూడు, నేను ఈ ఇంటికి అల్లుణ్ణి, అంటే ఈ ఇంటికే మొగుణ్ణి. ఇక్కడ నా ఇష్ట ప్రకారం జరిగి తీరాల్సిందే.
నువ్వొక మనిషివా? తోబుట్టు లాంటి ఆడపిల్ల మీద అక్రమం చేస్తావా? పాపానికైనా ఓ పరిధి ఉంటుంది, అన్యాయానికైనా ఓ హద్దు ఉంటుంది. అవి కూడా మర్చిపోయి పశువులాగా. దుర్గా, దుర్గా! అయ్యో, ఆయన వచ్చినట్టున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? చెప్పేది వినిపించుకో. ఇక్కడ జరిగిన విషయం మామగారికి చెప్పావో ఇప్పుడే ఈ క్షణమే నీ కూతురు వదిలిపెట్టేస్తాను. మీ అందరి బతుకులు నాశనం అయిపోతాయి. జాగ్రత్త. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? ఏం జరిగింది? చెప్పమ్మా, ఏం జరిగిందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? అతను నన్ను నారు నీవే బగలాడి ఏదో ప్లేట్ మార్చాలని చూస్తున్నా. మామయ్య, ఏడుపు ముఖంతో చెప్పే డ్రామా డైలాగుని నమ్మకండి. భోంచేద్దామని లోపలికి వస్తే అది నా చెయ్యి పట్టుకుని తన మీదకి లాక్కుంది. అబద్ధం, అంత అబద్ధం మావయ్య. అతను చెప్పే మాటలు నమ్మకండి. మావయ్య, నేను దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. కావాలంటే గుళ్ళో దీపం కూడా ఆర్పుతాను. అవిటి వాడికి ఇచ్చి నన్ను కట్టబెట్టి నాకు ఏ సుఖం లేకుండా చేశారు. నువ్వైనా నన్ను సుఖపెట్టు అంటూ జలగలా పట్టుకుంది మావ నన్ను. అయ్యో, నువ్వు చేస్తుంది చాలా తప్పు పని. మా బావ నిన్ను దేవతలా చూసుకుంటున్నాడు. మా మామేమో నిన్ను కన్న కూతురులా చూసుకుంటున్నాడు. శుభ్రంగా తిని కూర్చోక ఇదేం పని అన్నాను. అప్పుడు తనేముందో తెలుసా? నా కడుపాకలు తీరుతోంది, బానే ఉంది, నా ఒంటాకలు తీరేది ఎలా కానీ సిగ్గు లజ్జ లేకుండా అడిగింది నన్ను. పోనీ నేను చెప్పే మాటల మీద నీకు నమ్మకం లేకపోతే మహాలక్ష్మి లాంటి అత్తయ్యని అడుగు మామ. మాట్లాడవేమే? ఏం జరిగిందో చెప్పు. లేదు మావయ్య, ఆవిడ అబద్ధం చెప్తుంది. నేను తనకేమి కానిదన్నని, నేనేమైపోయినా పర్వాలేదండి. ఆవిడ అబద్ధం చెప్తుంది. మీరు నమ్మకండి, మీరు నమ్మకండి. పేగు తెచ్చుకుని రక్తం పంచుకు పుట్టిన కూతురు కాపురు నిలబెట్టుకోవాలని అత్తయ్య అబద్ధం చెప్తుంది. నేను అలాంటి దాన్ని కాదు. నన్ను నమ్మండి మావయ్య, నన్ను నమ్మండి. ఏమండి, ఏమండి, మీరంతా చూశారు కదా, చెప్పండి, మీరైనా జరిగిందేంటో చెప్పండి. నేను తప్పు చేశానని వీళ్ళంతా అంటున్నారండి. మీరే నా మీద మర్చిపడకుండా కాపాడాలి. చెప్పండి, మాట్లాడండి. నాన్న చంద్రయ్య, ఇక్కడ జరిగిందంతా నువ్వు చూశావని ఆ అమ్మాయి చెప్తాను. అసలు విషయం ఏంటో నువ్వు చెప్పినా అంటే నీ బావు చెప్పింది నిజమేనన్నమాట. నిజంగానే ఈ దౌర్భాగ్యురాలు. ముందు దాన్ని ఇంట్లోంచి బయట పంపించి. నీచురాల, పవిత్ర అని నీ పేరు విని ఎంతో పవిత్రురాలు అని మోసపోయి లేనింటి పిల్లవైన నిన్ను నా కన్న తండ్రి లాంటి కొడుకిచ్చి పెళ్లి చేసి నా తల్లిలాగా చూసుకున్నాను. కళంకమైన నీ జీవితాన్ని మా ఇంట్లో గడుపుతూ మా అందరికీ కళంకం తీసుకురావద్దు. మెడబెట్టి బయటికంటే పరిస్థితి మాకు కల్పించకుండా తక్షణం ఇంట్లోంచి వెళ్ళిపో.
పవిత్ర, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? చెడిపోయిందనే ముద్రతో పుట్టింటికి వెళ్ళి అవమానాల మధ్య బ్రతకాలనుకుంటున్నావా? లేకపోతే నిప్పుల్లోకి దూకి నీ పవిత్రత నిరూపించుకోవాలనుకుంటున్నావా? నిప్పుల్లోకి నీళ్లలోకి దూకి నా పవిత్రత ఎవరికి నిరూపించాలి? కళ్ళారా నిజాన్ని చూసి కూడా కట్టుకున్న మొగుడే అబద్ధం చెప్పి నన్ను పతిత అన్న తర్వాత ఇంకా నా పాతివృత్యాన్ని ఎవరి కోసం నిరూపించాలి? తాళి కట్టిన ఆయనే. ఇంకా వాణ్ణి నీ మొగుడనే అనుకుంటున్నావా? నేను తలుచుకుంటే నిన్ను నీతి మాలింది అన్న వాళ్ళందరి చేత నిప్పు లాంటి దాని మీద ఒప్పించగలను. కాకపోతే నువ్వెవడవరా అని నన్ను అడిగితే నీ మీద పడిన కొత్త మరక చెరపకపోగా మన మధ్యున్న పాత కథ బయటపడుతుందేమోనని భయపడుతున్నాను. బయటపడితే మాత్రం ఏముంది? బయటపడినా పర్వాలేదని ఒక్క మొక్క చెప్పు చాలు, వాళ్ళందరినీ ముక్కలు ముక్కలు చేసి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. నువ్వు నరికి చంపాల్సింది వాళ్ళని కాదు, నన్ను. నా చుట్టూ ఆశలు అల్లుకున్న నీ మనసుని నిర్దాక్షిణంగా ముక్కలు ముక్కలు చేసిన పాపిష్టిదాన్ని. నాకు చావే తగిన శిక్ష. అందుకే నీ చేతులతోనే నన్ను చంపేకిష్టయ్యా. అప్పుడే నేను చేసిన పాపానికి పరిహారం ఉంటుంది. నన్ను చంపేకిష్టయ్యా, నన్ను చంపే. పవిత్ర, చావు కష్టాలకు పరిష్కారం కాదు. ఇప్పుడు నువ్వు అనాథవే, నేను అనాథనే. అలాంటప్పుడు మనిద్దరం కలిసి బతకడం నేరం కాదు. ఇంకా నువ్వు ఈ లోకానికి భయపడి చావునే కోరుకుంటే కనీసం ఆ చావునైనా నీతో పంచుకునే అదృష్టాన్ని కలిగించు. ఇంకో గంటలో పట్నం వెళ్ళే రైలు వస్తుంది. ఇద్దరికి టికెట్లు తీసుకుని నేను స్టేషన్లో ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు నిండు మనసుతో నాతో రాదలుచుకుంటే వచ్చేసాయి. నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను. లేదంటే ఈ జన్మకిక లేననుకో. పవిత్ర, నా మొహం కూడా చూడటానికి నీకు అసహ్యంగా ఉంది కదా? పవిత్ర, ఇదిగో బ్యాట్ లైట్. స్టేషన్కి వెళ్ళే దారంతా చీకటి. దారిలో పురుగు పుట్ర ఉండొచ్చు. జాగ్రత్తగా చూసుకుంటా వెళ్ళు. నిన్ను కన్నవారింటికి వెళ్ళమంటలేదు, కావాల్సిన వాళ్ళకి దగ్గరికి వెళ్ళమంటున్నాను. నీకోసం ఎదురు చూసే కిష్టైని కలిసి మీరిద్దరు కలకాలం హాయిగా ఉండమని కోరుకుంటున్నాను. నాకు ఇదంతా ఎలా తెలిసిందనే? తెలిసింది కాబట్టే మీ ఇద్దరిని కలపాలనుకున్నాను. అందుకే అందరి ముందు నేను బయటికి పంపించేయమన్నాను. పవిత్ర, నేను మా ఇంటికి తీసుకొచ్చినంత గౌరవంగానే పంపాలనుకున్నాను. కానీ మా నాన్న పాతకాలం మనిషి. మనసు కంటే మాంగళ్యమే ముఖ్యం అనుకుంటాడు. నీకు నువ్వుగా ఇంట్లోంచి బయటికి వెళ్ళలేవు. అందుకే అందరి చేత నేను బయట పంపించేయాలని అలా అబద్ధం చెప్పాను. నాది తప్పైతే నన్ను మన్నించు. మా అమ్మాయి ఎలా ఉంటుందో నాకు తెలియదు. నేను పసివాడిగా ఉన్నప్పుడే చచ్చిపోయింది. కానీ ఎందుకో నాకు అప్పుడు ఏడుపే రాలేదు. కానీ ఇప్పుడు నువ్వు కాదనుకుని వెళ్ళిపోతుంటే మాత్రం నాకేం పర్వాలేదు పవిత్ర. ఆ నాన్న బతుకున్నంత కాలం అంత ప్రేమతో కాకపోయినా ఎంతోనైనా బాగానే చూస్తారు. కానీ ఆయన పోయాకే అంతా చేరి నేను అవిటి వెదవనని నన్ను బయటకు వెళ్ళేస్తారు. ఒకవేళ అలా జరిగితే అప్పుడు మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తాను. వస్తే పాత బంధంతో వచ్చానని మాత్రం అనుకోకు. దిక్కు లేక ఒక అవిటివాడు నీ ఆశ్రయం కోసం వచ్చాడని కాస్త దయ చూపించు. నాకు చాలు. వెళ్ళు, వెళ్ళు పవిత్ర, వెళ్ళు.
అది కాదు ఊర్మిళ, జరిగింది ఏంటంటే నోరమైరా బసవా! తులసి మొక్క లాంటి మా వదిన ఒంటి మీద చేవేసిన నీచుడివి. నిన్ను క్షమించడం కూడా తప్పే. ఈ తాళి నా మెడలో ఉంది కనుక తప్పనిసరి మా అమ్మ అబద్ధం ఆడింది. ఈ రోజు నుంచి నువ్వు చచ్చావనుకొని ఈ తాళి నా మెడలో ఉంచుకుని విధాలా బ్రతుకుతాను. పో బయటికి. అది కాదు నేను చెప్పేది. బయటికి. ఒరేయ్, నా కూతురు మెడలో తాళి కట్టావు గనక నువ్వు బ్రతికిపోయావురా, లేకపోతే నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుంటేవంటరా. నీ మూలంగా ఒక మహా ఇల్లాల్ని ఇంట్లోంచి బయటికి పంపేశాను రా. మళ్ళీ ఈ గడప తొక్కు. బాబు, ఆ దుర్మార్గుడు మాటలు విని తప్పు చేశాను. ఆ అమాయకురాలికి అపకారం చేశాను. నేనే నీ కొడుకునైతే నన్ను క్షమించవా నాన్న? ఇంత జరిగాక ఆ అమ్మాయి మొహం చూడడానికి నాకు సిగ్గుగా ఉంది. నువ్వే వెళ్ళి తీసుకురా బాబు. వెళ్ళు బాబు. వచ్చేసావా? నువ్వు వస్తావో రావో అని దిగులతో ఎదురు చూస్తున్నాను. పద, బండి వచ్చే టైం ఇది. నేను నీతో బయలుదేరడానికి రాలేదు, రావటం లేదని చెప్పడానికి వచ్చాను. దీన్ని చూసావా? ఈ స్టేషన్కి వచ్చే దోవలో పురుగు పుట్ర నన్ను కరవకుండా ఉండాలని మా ఆయనే నాకిచ్చి పంపారు. ఎందుకో తెలుసా? ఇష్టమైన మనిషితో వెళ్ళి హాయిగా బ్రతకమని. కట్టుకున్న భార్యను అలా పంపారంటే ఆయన మనిషి కాదు కృష్ణయ్య, దేవుడు. అలాంటి దేవుణ్ణి వదిలి నన్ను నీతో రమ్మంటావా? జన్మనిచ్చిన దేవుడే ఆయన శరీరానికి అవిటితనాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నేను కూడా నీతో వచ్చేస్తే ఆయన మనసు కూడా అవిటిదైపోతుంది. అంత పాపం చేసి మనిద్దరం పొందేది క్షణికమైన ఆనందమేగా. ఒక మంచి మనిషికి అన్యాయం చేసి జీవితాంతో అది తలుచుకుంటూ లోపల కుమిలిపోతూ బ్రతకలేను. ఇప్పుడు చెప్పు కిష్టయ్య, నన్ను నీతో రమ్మంటావా? నువ్వు ఆనందంగా ఉండాలని నాతో రమ్మన్నాను. ఆ ఆనందం నీకు నీ భర్త దగ్గరే లభిస్తుందంటే అంతకంటే నాకు కావాల్సిందేముంది? ఎంతైనా నువ్వు కట్టుకున్న వాడిని పూజించుకునే ఈ మట్టిలో పుట్టిన ఆడదానివేగా. నా వల్ల నీకేదైనా బాధ కలిగించుంటే నన్ను క్షమించు. బాధపడుతున్నావు కదూ? లేదు, ఒకప్పుడు నేను ప్రేమించిన పవిత్ర ఈ రోజు నేను ఊహించనంత ఎత్తు ఎదిగిపోయి కనిపిస్తుంటే నేను గర్వపడుతున్నాను. నువ్వెక్కడున్నా నువ్వు బాగుండటమే నాకు కావాల్సింది. వెళ్ళు.